డాక్టర్ వెనుక డాక్టర్ ఎవలంటే ఆశా వర్కర్ అని చెప్పొచ్చు. డాక్టర్ సేవల కంటే ఎక్కువ సేవలు అందిస్తుంది. ఇక ప్రతిదినం ఇంటికి వచ్చి మరి మన మంచి చెడులు అరుచుకుంటుంది. ఏ యాళ్ళకైనా సరే మనకు అందుబాటులో ఉంటుంది. ఇక పబ్లిక్ పానాల గురించి అరుచుకునే ఆశా వర్కర్లకే ఎంత కష్టం వచ్చింది చూడుర్రి. మన ఊళ్ళల్లో డాక్టర్ వెనక డాక్టర్ ఆశా వర్కర్లు పబ్లిక్ పానాలకు ఏ సమయమైనా అండగుండేటోళ్ళు. కానీ గసంటి ఆశా వర్కర్లకే ఎంత కష్టం వచ్చింది చూడుల్లా. ఇగో మాకు జీతాలు సరిపోతలేవు, మాకు జీతాలు పెంచాలని చెప్పేసి కోటి డిఎంవి కాడ నిరసన తెలిపిర్రు. నిరసన కాడికి వచ్చి పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆస్తులను అడిగినట్టే ఆడోళ్ళు లేదు మొగోళ్ళు లేదు. ఇగో ఎట్లా ఈడ్చి పారెత్తున్నారో చూడు. ఒక అక్క తొక్కిసలాటల సొమ్మసిల్లిపోతే ఉస్మానియా దవాఖానలో షెరీకే చేసిర్రు. ఆమె ఆడ సొమ్మసిల్లి పడిపోయినా పట్టించుకోలేదు పోలీసు వాళ్ళు అనుకుంటా. పోలీసు వాళ్ళు చేసిన అరాచకాలన్నీ ఒక్కొక్కటి చెప్పుకొస్తుంది. పడిపోయినా కూడా ఏంటంటే నిర్దాక్షిణంగా ఎలాంటి జాలి దయ లేకుండా పడిపోయిన మనిషిని ఒక 10 నిమిషాలు రోడ్డు మీద ఉన్నా అట్లనే బలవంతంగా వ్యాన్ లో ఎక్కించారు పోలీసులు. చాలా దౌర్జన్యంతో అట్లా పోలీసులు వ్యాన్ లో ఎక్కించారు. ఆ గంట సేపు మొత్తం సిటీ మొత్తం తిప్పారు. ఎలాంటి హాస్పిటల్ తీసుకోకుండా గంట సేపు టైం పాస్ చేసి వ్యాన్ ని అమ్మాయి తప్పి పడిపోయి లేదు రోడ్డు నుండి ముందు వచ్చింది. అగ చూడురికి అక్క కింద ఎట్లా పడ్డదో. ఇగో చూడురి డిసేవలకు ఎక్కించి ఇగో ఈ అక్క చూడు ఎగిరెగిరి కొడుతుంది పోలీస్ అక్క. ఆడున్న ఏసీపీ సార్ అయితే ఆడోళ్ళు అన్న సంగతి మర్చి కనీసం మనసు లెక్క కూడా చూడలేదు. అందుకే ఆడున్న ఏసీపీ పైన సిఐ పైన మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిండు రామారావు అనే అడ్వకేటు. ఇగో కింద పడ్డ ఆమె దవాఖాన నుండి మాట్లాడుతుంది, చెప్పుకొస్తుంది. నువ్వు చెప్పమ్మా. మేము అధికారులందరికీ పర్మిషన్ తీసుకునే వచ్చాము లెటర్ ఇవ్వడానికి కమిషనర్ సార్కి. ఓన్లీ లెటర్ ఇచ్చి వెళ్తాం అనుకునే వచ్చేసరికి ఒక 5 మందినన్నా లోపలికి పంపేయండి సార్కి, లేకపోతే సార్కిన్నా బయటికి రమ్మని చెప్పండి అన్నాం. అంతసేపట్లోనే ఒక చెప్పి 2 నిమిషాలు కాలే ఎమ్మటే తీసి దేశంలోకి విసిరేసి. అట్లా ఎందుకు విసిరేస్తున్నారు అన్నాం మేము. అన్నాక మా మాట పట్టించుకుంటలేరు. మొత్తం జెన్సే పట్టిరు. అసలు హైలా పోలీసులు కాదు, పట్టి కోడి పిల్లకి ఇచ్చినట్టు విసిరేస్తారు. ఇగో ఈమెను పరామర్శించడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోతే ఆడ కూడా రాత్సే. ఇగో ఇట్లా మందలిచ్చి ఐకుల ముంగటకు వచ్చి ఇట్లా మాట్లాడిండు. ఆడబిడ్డలని కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు, ఈడ్చుకెళ్లడం నడి రోడ్డు మీద. మగ పోలీసు వాళ్ళు అసలు నిజానికి పోలీసు వాళ్ళల్లో మగ పోలీసు వాళ్ళకి హక్కు ఉండదు మహిళల దగ్గరికి రావడానికి. రావడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడం, ఇష్టం వచ్చిన విధంగా భౌతికంగా దాడులు చేయడం, ఈడ్చి పారేయడం, వాళ్ళేదో వస్తువులు అన్నట్టుగా తీసి ఈడ్చి వ్యాన్లలో కుక్కడం ఇంకా దుర్మార్గం. ఒక దుశ్శాసన పర్వం కూడా నిన్న మనందరం కూడా ఒక ఏసీపీ గారు, ఆయన ఈగో దెబ్బతిన్నదో ఏం దెబ్బతిన్నదో తెలియదు కానీ ఆయనతో పాటు కొంతమంది పోలీసులు నిజంగా దారుణాతి దారుణంగా ఒక ఆడబిడ్డ చీరలాగి ఆమెను భౌతికంగా ఆమె మీద దాడి చేసిన దృశ్యాన్ని రాష్ట్రం మొత్తం కూడా చూసింది. రేవంత్ రెడ్డి, ఇదేనా నీకు మహిళల పట్ల ఉన్న గౌరవం? హోంమంత్రిగా నువ్వే ఉన్నావు, నీ ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు, నీ కింద పనిచేసే పోలీసులు ఈరోజు ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తూ ఉంటే 24 గంటలైపోయింది. కనీసం ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నావా? ఇప్పటి ఇంతవరకు కనీసం చెల్లించినావా? కనీసం ఒక మాట మాట్లాడినావా నేను అడుగుతా ఉన్నా. విన్నారు కదా, అప్పుడు మేనిఫెస్టోలో పెట్టిరు 18,000 జీతం ఇవ్వాలని చెప్పేసి. ఇగో గవ్వ అడిగితేనే రేవంత్ రెడ్డి సార్ గారికి కోపం వస్తుంది, అందుకే ఆడోళ్ళని చూడకుండా ఇట్లా చేస్తుండు అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నటువంటి ముచ్చట.